ఖచ్చితంగా తేనె తాగితేనే మనకు షుగర్ వస్తుంది, లేదంటే మీరు మార్నింగ్ తాగే రొటీన్ వల్ల కూడా షుగర్ వస్తుంది, తేనె వల్లనే మేజర్ వస్తుంది అని చెప్పి అంటున్నారు. దీనికి మీరేమంటారు? తేనె మనం ఎలాంటిది ప్రొక్యూర్ చేసుకుంటాం అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు తేనెటీగలని నార్మల్ గా మనకి అక్కడ షుగర్ సిరప్స్ ని పెట్టేసి ఆ షుగర్ సిరప్స్ ను తాగి తేనెటీగలు తేనెని ప్రిపేర్ చేస్తే ఇప్పుడు మనకి బయట దొరికే సో కాల్డ్ ఎన్ని బ్రాండ్స్ లో దొరికేదంతా కూడా అటువంటి తేనె. బట్ నేను ఇంతకు ముందు మీకు అందుకే స్పెసిఫిక్ గా చెప్పాను, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పుష్పాల నుండి తీస్తున్నటువంటి తేనెకే ఆ క్వాలిటీ ఉంటది అని. అంటే మనకి తేనె అనేది న్యాచురల్ గా రావాలి. ఆవు పాలు ఒక గరిటెడు తాగినా అది అమృతం లాగా పనిచేస్తుందని మన పెద్దవాళ్ళు చెప్పారు. ఇప్పుడు మనం లీటర్లు తాగినా కూడా మనకి బాడీ అంతా వీక్ అయిపోతుంది. ఎందుకు అంటే ఇప్పుడు మనకు దొరికే పాలు అన్ని కూడా ఏంటి, మనకి జెర్సీ ఇవన్నీ కూడా సంకర జాతివి కాబట్టి. అలాగే తేనెటీగల పెంపకం వల్ల వచ్చిన తేనెలో ఆ క్వాలిటీ ఉండదు. న్యాచురల్ గా మనకి మన చెట్ల మీద, ఊర్లలో మనకి చూస్తే చెట్ల మీద దొరికిన తేనెలో మాత్రమే ఆ క్వాలిటీ ఉంటుంది. నేచర్ కి దగ్గరగా మన లైఫ్ లో మనం బతకడానికి మనం ట్రై చేసినప్పుడు ఇవన్నీ మనకి ఈజీగా దొరుకుతాయి. నేచర్ కి దూరంగా మనం వెళ్ళిపోయినప్పుడు అది కష్టం. కానీ ఎప్పుడైతే మనం నేచర్ ని అడాప్ట్ చేసుకొని మనం నేచర్ కి దగ్గరగా దాంతో పాటు బతకాలి అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా మనకి చాలా ఈజీ అవుతాయి అండ్ ప్రొక్యూర్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది.